వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై సామాన్య భక్తుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమైంది. ఇక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కూడా ఈ విషయంలో సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక విచారణలో కీలక వ్యక్తులను విచారించలేదు, అరెస్టు చేయలేదు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయంగా దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయితే వైసీపీ ఈ విషయంలో టీడీపీ మైండ్ గేమ్ ఆడిందనే మాట ఎక్కువగా వినపడుతోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు ఈ విషయాన్ని పక్కదారి పట్టించడంలో కంప్లీట్ గా సక్సెస్ అయ్యారనే మాట వినపడుతోంది. శాసనసభకు వైసీపీ హాజరు కాకపోయినా మండలికి హాజరవుతోంది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు లింక్ చేసి వైసీపీ చేసిన విమర్శలతో కల్తీ లడ్డు వ్యవహారంలో ఒకానొక సందర్భంలో టీడీపీ ఆత్మరక్షణలో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విషయంలో వైసీపీ ఎప్పుడూ ముందే ఉంటుంది అని వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని, ఈ విషయంలో సభలో టీడీపీ సమర్థవంతంగా పోరాడటం లేదనే మాట కూడా వినపడుతోంది. ఈ విషయంలో తమ సభ్యులను ఏకతాటి మీద నడిపే విషయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సక్సెస్ అయ్యారు. కానీ టీడీపీ మాత్రం బలంగా సమాధానం చెప్పలేకపోతుంది అనే మాట వినపడుతోంది. హెరిటేజ్ సంస్థ పరువు నష్టం దావా వేసినప్పటికీ సభలో టీడీపీ దూకుడుగా ఉండి ఉంటే ఈ విషయంలో హెరిటేజ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.